ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ అబ్బా నీకు ఆల్రెడీ చెప్పాను కదరా నీ అబ్బా ననద్దని. సార్ మీ దండం పెడతా కొట్టకండి సార్. అయ్యో సార్ ఆపండి సార్, చచ్చిపోయేలా ఉన్నాను. అయినా నువ్వేంట్రా ఇక్కడ? మీరేంది సార్ ఇక్కడ? ఆ? కొట్టకండి సార్, చెప్తాను సార్ చెప్తాను. నాకు కావాల్సిన వాళ్ళు ఇంట్లో నుంచి అలుగు వచ్చేసినారు సార్. వాళ్ళని ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చినాను. నీకు కావాల్సిన వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి? రై నిజం చెప్పు. రై సార్ 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 ఆగండి సార్. మా అన్న చెప్పింది నిజమే సార్. మీరు కూడా ఎవరినో వెతుక్కుంటూ వెళ్తున్నారు కదా, వాళ్ళు ఎట్టాగే పరిగెత్తుకుంటూ వెళ్ళారు సార్. వెళ్ళండి సార్. ఇంకొకసారి నా కంటికి కనిపించావో అస్సలు కనపడదు సార్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి వెళ్ళండి సార్. వెళ్ళండి 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 సార్. రేయ్ ఈడేంద్ర ఎక్కడున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదన్నా. అమ్మా కాకపోతే నువ్వు చాలా లక్కీ అన్నా. పోయినసారి ఇద్దరు కలిసి కుమ్మారు, కానీ ఈసారి ఒక్కడే కుమ్మాడు. అమ్మా సావు కొట్టారా సామె. హైదరాబాద్లో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడుందేంటి? పైగా నన్నేదో దొంగను చూసినట్టు చూసి అలా పారిపోతుందేంటి? ఏమైందమ్మా? నాకు ఊహ తెలిసి ఈ రోజు వరకు నేను చూసిన అమ్మాయి ఏ రోజు ఇలా లేదు. ఏమైందమ్మా? నేనేమన్నా తప్పు చేశానా? నేను ఇప్పటి వరకు అల్లరి చేశానేమో గానీ ఎప్పుడు ఏ తప్పు చేయలేదమ్మా. అయినా సరే ఈరోజు నేను నిన్ను బాధ పెట్టాను. ఫస్ట్ టైం నీలో నేను ఏదో తెలియని కోపాన్ని చూశాను. నిజంగా నీ బాధకి నీ కోపానికి నేనే కారణమైతే ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ సారీ. లేదు నాన్నా, నువ్వే తప్పు చేయలేదు. నువ్వేమీ చేయలేదు, చెయ్యవు కూడా. ఎందుకంటే నేను నిన్నలా పెంచలేదు. నేనే ఏదో బాధలో నిన్నలా అరిచేశాను. బాధ ఏంటమ్మా? బాధ నాకు చెప్పమ్మా. అది ఎంత కష్టమైనా నేను తీరుస్తాను. లేదు నాన్నా, ఇది ఒకరికి చెప్పుకోలేనిది, ఒకరు తీర్చలేనిది.
వదిలే. నువ్వు వెళ్ళి భోంచేపో. భోంచేయాలా? నువ్విలా ఉంటే నేను ఎలా భోజనం చేయగలుగుతానమ్మా? అసలు ఏం జరిగింది? ఏం లేదు నాన్న, నువ్వు వెళ్ళు. ఇదిగో, నువ్విప్పుడు చెప్పకపోతే నా మీద ఒట్టే. ఏంట్రా, ఏమనుకుంటున్నారా మీరు? ఎవరికి వాళ్ళు ఒట్టు వేయించుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలా? వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. ఏంటమ్మా, ఏమైందమ్మా నీకు? ఎప్పుడూ లేనిది ఈరోజు చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. నేను చెప్తాను. మీ అమ్మ బాధ ఏంటో నేను చెప్తాను గౌతమ్. ఇందిరా గురించే కదా సుభద్ర? వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడనే కదా. నాకు తెలుసు సుభద్ర, నీతో జీవితాన్ని పంచుకున్నవాణ్ణి. నీ బాధను అర్థం చేసుకోలేనా? చంద్రాన్ని దత్తత తీసుకుని దైవ సాక్షిగా నీ కొడుకుని చేస్తాను అన్నాను, కానీ కుదరలేదు. తల్లికి బిడ్డను దూరం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. వాడిని ఆపి ఈ దత్తత కార్యక్రమం జరిపించవచ్చు, కానీ ఒక మేజర్గా మిలిటరీ అవసరాలు బాధ్యతలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టే వాడిని ఆపలేకపోయాను. చూడు, ఈసారి వాడు రాగానే వాడి కాళ్ళు చేతులు కట్టేసి దత్తత తీసుకుని నీకిచ్చిన మాట, జగన్నాథానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. సరేనా? అయినా వాడు రావడం అర్జెంట్ అని చెప్పి వెళ్ళిపోవడం ప్రతిసారి ఇదేగా జరిగేది. ఏదో ఈసారి వాడు మనల్ని ఈ ఇంటిని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు కొత్తగా ప్రవర్తిస్తున్నావేంటి నువ్వు? అబ్బే, అదేం లేదండి. మరేం లేనప్పుడు అదితి మీద ఎందుకు అలా అరిచావు? వీడిని తిడితే తిట్టావు గాని ఆ పిల్ల ఏం చేసింది? పాపం నీ కోపానికి ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. సరే, ఒకసారి వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడేసిరా. మాట్లాడాల్సింది నేను కాదండి, రారా. నేనా? నేనెందుకమ్మా? దీనంతటికి కారణం నువ్వే. రా. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.